మీకు తరచుగా చెప్తూ ఉంటాను, చేసిన ప్రభు నిమిత్తమై చేసేవారముగా ఉండాలి, ప్రభు కోసమై చేసేవారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పౌలు అంటున్నాడు కదా, మనము ఏం చేసినా సరే ప్రభువుకి తెలియకుండా ఏమీ ఉండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని ప్రియ సంగమా, మనం ఎప్పుడునూ ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలి, ప్రభువుని స్తుతిస్తూనే ఉండాలి. అంతేగాని మనం ఏదో మందిరములో ఉన్నప్పుడే స్తుతించేవారముగా ఉండకూడదు. బయటికి వెళ్ళిన తర్వాత మనం వేరుగా ఉండకూడదు. మనము ఎప్పుడునూ ఒకలాగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగం చెప్పాలని నా ఆశ కలిగినప్పుడు నేను ప్రభా ఏం చెప్పాలి ప్రభా అన్నప్పుడు దేవుడు నాకు ఒక సందర్భాన్ని నాకు గుర్తు చేశాడు. ఏంటి ఆ విషయం అంటే, జెరుబ్బాబెలు గురించి దేవుడు నాకు గుర్తు చేశాడు. క్షమించాలి, యెరుబ్బాబెలు. ఉదాహరణకి లేకపోతే గిద్యోను అనొచ్చు. గిద్యోను అంటే మీకు తెలుసు కదా, గిద్యోను ఎవరు? 300 మందితో యుద్ధం చేసి గెలిచిన వ్యక్తి. ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే పిరికి వ్యక్తి. అవునా? ఎవరు? గిద్యోను పిరికివాడు. అయితే ఈ సందర్భం నాకు గుర్తొచ్చినప్పుడు, నేను చెప్పాలని ఆశపడినప్పుడు దేవుడు నన్ను ఈ వాక్యంలో నడిపించాడు. వాక్యము భాగము నిమిత్తమై న్యాయాధిపతులు 9వ అధ్యాయము 2వ వచనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 2వ వచనం. పేజీ నెంబర్ 206, పేజీ 206. మీరు దయచేసి షేకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాటలాడి, మీకేది మంచిది, యెరుబ్బాయేలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధనని జ్ఞాపకము చేసుకొనడని పలుకుడనెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏది మంచిది, ఏది మంచిది, నా మాటలు మరలా చెప్తున్నాను, ఏది మంచిది? ఈ మాటలు పలుకుతున్నది ఎవరు? ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? చెప్పాలి, ఇక్కడ స్పష్టంగా రాయబడింది. అబీమెలెకు ఈ మాటలు పలుకుతున్నాడు. ఆ అబీమెలెకు ఎవరు? యెరుబ్బాయేలు కుమారుడు. యెరుబ్బాయేలు ఎవరు? గిద్యోను. ఇంకా ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉండినవాడు. అలాగే ఇంకా మనం బాగా చెప్పాలంటే తన ప్రాణాన్ని తెగించి యుద్ధంలోకి ముందుకు వెళ్ళిన, ప్రాణం పోయినా పర్వాలేదని దేవునికి లోబడి వెళ్ళిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. ఈ యెరుబ్బాబెలుకి ఎంతమంది కుమారులు? 70 మంది కుమారులు. ఈ 70 మంది కుమారులు కాక ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇంకొక రకంగా చెప్పాలంటే తాను ఇంకొక వివాహం చేసుకున్న, లేకపోతే తన దాసి అయిన కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. తన కుమారుడు కిందే వస్తాడు. అయితే ఈ అబీమెలెకుకి ఒక ఆలోచన వస్తుంది. మీకు ఈ విషయం అర్థం కావాలంటే ఇంకొక విషయం అర్థం కావాలి. ఆ యెరుబ్బాబెలు అనగా గిద్యోను కూడా మరణించాడు. గిద్యోను మరణించిన తర్వాత ఈ కుటుంబాన్ని ఇశ్రాయేలీలు మర్చిపోయారు. లోకపు ఆచారాలలో, లోకపు క్రియలలో ఇశ్రాయేలీలు పడిపోయారు. మీకు చాలా సార్లు చెప్తాను కదా, ఇశ్రాయేలీలు ఎప్పుడెప్పుడు పడిపోయారో అప్పుడు ఒక న్యాయాధిపతిని లేపేవాడు దేవుడు. మీరు మిమ్మల్ని సరి చేసుకోండి, మీరు మరలా బలము పొందుకోండి, మిమ్మల్ని మీరు
కట్టుకోండి అని దేవుడు ఒక న్యాయాధిపతిని లేపగానే వారి బానిస బ్రతుకుల్లో నుంచి, అలాగే వారి కష్టకాలంలో నుంచి వారిని విడిపించడానికి ఒక న్యాయాధిపతి లేవనెత్తేవాడు. వారిలో ఈ గిద్యోను కూడా ఒకడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ గిద్యోను ఎప్పుడు మరణించాడో, మరలా ఇశ్రాయేలీలు కుక్కతో ఒక వంకర అన్న రీతిగా మరలా లోకములో పడిపోయారు. మరలా లోకములో పడిపోయి లోకాచారాలను అవలంబించడము ప్రారంభించారు. అలాగే లోక క్రియలు చేయడము ప్రారంభించారు. బలులు అర్పించడం ప్రారంభించారు. ఇక కొండగొట్టులకు వెళ్ళడం ప్రారంభించాడు. ఇంకెక్కడెక్కడికో వెళ్ళరాని చోట్ల కల్లా వెళ్ళి వారు పాత క్రియలన్నీ చేయడం ప్రారంభించారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే ఇశ్రాయేలీల స్థితిగతులు ఇట్లా ఉండి, మాకు ఈ గిద్యోను, ఈ యెరుబ్బాబెలు చేసిన మేలును వారందరూ మర్చిపోయారు. ఇంత మేలు చేశాడే, ఇంత గొప్ప కార్యము చేశాడే అని వారి కుటుంబాన్ని, వారిని కూడా అలక్ష్యపరచడము ఇశ్రాయేలీలు ప్రారంభించారు. అలా ఉంది ఇశ్రాయేలీల పరిస్థితి. అప్పుడు ఈ అబీమెలెకుకి ఒక ఆలోచన వచ్చింది. అయితే నాకు ఇంత జనాంగం ఉంది కదా, వీరందరూ నా రక్త సంబంధులే కదా, వీరందరినీ నా వైపుకు తిప్పుకుని యెరుబ్బాబెలుకు ఉన్న ఆ 70 మంది కుమారులని నేను చంపేస్తే, వారందరిని అడ్డు తొలగించుకుంటే నేనే రాజును అవుతాను కదా అని ఒక ఆలోచన వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆలోచన వచ్చి అప్పుడు వారి సొంత జనాంగం ఎక్కువ ఉన్నారు కాబట్టి వారి సొంత జనాంగము దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు? ఏది మంచిది? ఆ 70 మంది మిమ్మల్ని ఏలుట మంచిదా, లేకపోతే ఒక్కనైనా నేను ఏలుట మంచిదా? ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మిమ్మల్ని నేను కూడా అడుగుతున్నాను, ఏది మంచిది? ఏది మంచిది? దేవుణ్ణి స్తుతించుట మంచిదా, దేవుని మార్గములో వెళ్ళుట మంచిదా, ఆయనకి ఇష్టమైన మార్గములో వెళ్ళడం మంచిదా, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడం మంచిదా, లేకపోతే లోకములో పడిపోవడం మంచిదా? మనకిష్టమైనట్లు జీవించడం మంచిదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు దేవుని వైపు మళ్ళడం మంచిదైతే మీరు కష్టాలను ఓర్చుకోవాలి, బాధలను ఓర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటయ్య గారు కష్టాలు, బాధలు, ఇబ్బందులు అంటారు, మా జీవితంలో ఏది లేవు కదా అని మీరు అనుకోవచ్చు. మీకు కష్టములుగా ఉన్న మీరు ఎవరి గురించన్నా మీరు శోధింపబడుతున్నారు అనుకోండి. ఉదాహరణకి తేజ కాలేజీలో చేస్తూ ఉంటాడు, రోజు వెళ్ళి వస్తూ ఉంటాడు. అక్కడ రోజు తేజాన్ని ఎవరో లేదని అన్నారు అనుకోండి, తన కష్టంగా ఉండదా, బాధగా ఉండదా? ఒక రోజు భరిస్తాడు, 2 రోజులు భరిస్తాడు, 3వ రోజు భరిస్తాడు, తర్వాత 4వ రోజు అయినా సరే ఎందుకు ఈ ఉద్యోగం అని అనిపిదా? ఖచ్చితంగా అనిపిస్తానే ఉంటుంది. అవునా కాదా? అయితే క్రైస్తవులమైన మనము ఇవన్నీ ఓర్చుకోవాలి. అయితే వారిని దేవుడే శిక్షిస్తాడు. నా పనేదో నేను చేయాలి. ఇలా మన ఉదాహరణకి తేజ గురించి చెప్పాను. అలా మన రక్త సంబంధులు అవ్వచ్చు, లేక మన కుటుంబంలో అవ్వచ్చు, ఇంక ఏ స్థితిలో ఉండవచ్చు, మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, మన ఇంటి పక్కన వారు అవ్వచ్చు. ఎవరి మూలముగానైనా నీకు శ్రమ కలుగుతూ ఉంటే, నీకు బాధ కలుగుతూ ఉంటే నువ్వేం చేయాలి అంటే ఏం చేయాలి? దేవుడు ఏది చెప్పాడో అది చేయాలి, అదే మంచిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నేను ఏలుబడి చేయాలి, నేను వారి మీద నేను పెత్తనము చేయాలి, నా వారు నాకు నచ్చినట్లు జీవించాలి, నేను వారికి నచ్చినట్లు నేను జీవించాలి అనుకునే తత్వం మనలో ఉండకూడదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు మీ పై అధికారులకు మీరేమై ఉండమంటున్నాడు? మీ పై అధికారులకి మీరు లోబడి ఉండడి అంటున్నాడు. వారు ప్రభు నమ్ముకోని వారైనను సరే, వారు లోకాచారంలో ఉన్నవారైనను సరే, మిమ్మల్ని మీరు ఇబ్బందులు పెడుతున్న వారైనను సరే,
మీకు రావాల్సిన మేలును అడ్డుకుంటున్న వారైనను సరే, వారు ఎవరైనాను సరే, వారికి మీరేం చేయాలి? లోబడాలి. వాక్యం చెప్తుంది మీ పై అధికారులకు మీరు లోబడాలి. ఇవన్నీ మీకు కష్టంగా ఉండదా? మీకు బాధలుగా ఉండవా? ఆమేన్, హల్లెలూయా. అంటే ఉదాహరణకి ఇలాంటి కష్టములు మీ జీవితంలో వచ్చినా మీరు భరించాలి, మీరు తట్టుకోవాలి. ఎందుకంటే అది మంచిది, దేవుని మార్గంలో అది ఇంపైనదై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ జెరుబ్బాబెలు కుమారుడైన ఇతని పేరేం పేరు? అబీమెలెకు. ఈ అబీమెలెకు ఇంకా అని చెప్పొచ్చు. అలాంటి ఈ అబీమెలెకు ఏది మంచిదని చెప్పాడు. చెప్పినప్పుడు వారందరూ యాజకుల దగ్గరికి వెళ్ళారు, అలాగే షేకెము ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రజలందరూ ఏమంటూ ఉన్నారు? అతను చెప్పినదే మంచిది, ఇతను మన రక్త సంబంధి కదా, ఇతను మనకు నాయకుడై ఉండడము మంచిది అని చెప్పి ఇతను చెప్పినట్లు చేసి ఒకరోజే ఆ 70 మందిని రాతి మీద నిలబెట్టి వారు 70 మందిని ఒకే రోజే చంపారు. ఆ 70 మందిలో ఒక వ్యక్తి తప్పించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ 70 మందిలో ఒక వ్యక్తి తప్పించుకున్నాడు, చిన్నవాడు. అతని పేరు ఏం పేరు అంటే యోతాము. ఆ యోతాము వచ్చి వీరందరిని చంపిన తర్వాత అడుగుతూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా, నా తండ్రి మీకు చేసిన మేలును మీరు మరిచారు, మీరు మేలు మరిచి మీరేం చేశారో అని చెప్తూ వారికి ఒక ఉపమానముగా వారికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే 7వ వచనం నుంచి చదువుదాం. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజ్ కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షేకెము యజమానులారా, మీరు నా మాట విని ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెను అభిషేకించుకొనవలెనను మనసు కలిగి బయలుదేరిరి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చదవండి. 9వ వచనం చదవండి. 9 నుంచి 10 వచనం, 9వ వచనం మొత్తం చదవండి. మమ్మును ఏలుమని ఒలివ చెట్టు దేవునిని మానవుని దేని వలన నా తైలము ఈయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఒలివ చెట్టు అంటే ఏంటి అంటే ఒలివ నూనె మీకు తెలుసు కదా, ఆలివ్ నూనె అని మనం వాడుతూ ఉంటాం. మనం ఏమన్నా సూపర్ మార్కెట్కి వెళ్తే ఆలివ్ ఆయిల్ అంటూ ఉంటారు. అది చాలా విలువ కలిగింది. అది లీటరే ఒక 600-700 ఉంటుందా తెలుసా? ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చేమో, అంత ఉండొచ్చేమో. అది చాలా ఖరీదైనది ఆలివ్ ఆయిల్. అంత మాత్రమే కాదు, అది ఎవరన్నా అభిషేకించాలి అంటే వారి మీద ఆ నూనె పోసే అభిషేకిస్తారు. వారు అంత మాత్రమే కాదు, దేవుని మందిరములో ఎక్కువగా వాడబడేది కూడా ఒలివ నూనె. వారు ఆహారంలో, రొట్టెలోను అన్నిటిలోనూ వారు వేసుకుని తినడానికి కూడా ఈ నూనెని వారు వాడతారు. దేవుడు నన్ను ఇంత పవిత్రమైన దానిగా, ఇంత గొప్పగా నన్ను చేస్తే నీవు నన్ను ఏమంటున్నారు అక్కడ? అటు ఇటు తిరగడానికి నన్ను రమ్మంటావా అని అడుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఓ మాట చదువుకుందాము. లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి ఆమేన్, హల్లెలూయా, నూనెను ద్రాక్ష రసమును పోసి ఏం చేశారు? గాయములను కట్టి ఇంకా
ఆ ఉమ్, తీసు ఆమేన్ హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది? ఆ సమయములో గాయములను కట్టడం కోసం కూడా ఏం వాడుతున్నారు అక్కడ? ఒలీవ నూనెని వాడుతూ ఉన్నారు. ఒక స్వస్థతకు సాదృశ్యముగా ఉన్నది ఈ ఒలీవ నూనె, అభిషేకమునకు సాదృశ్యముగా ఉన్నది ఈ ఒలీవ. ఇంక దేనికి సాదృశ్యము? క్రీస్తుకే సాదృశ్యముగా ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. కానీ ఇలాంటి స్థితిలో ఉంటే, ఇలాంటి స్థితిని విడిచిపెట్టి ఏం చేయమంటున్నారు? నన్ను అటు ఇటు మీ మీద నాయకుడిగా ఉండమని పిలవడానికి నన్ను రమ్మంటే నేను వస్తానా అంటుంది. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మంచివారు ఎవరు? ఫలించేవారు ఎవరు? ఫలించేవారు ఎవరు? గొప్ప స్థితిలో ఉండడానికి ఇష్టపడరు. ఆమేన్ హల్లెలూయా. గొప్ప స్థితిలో ఉండడానికి, అధికారానికి ఇష్టపడరు. వారు నా పనేదో నేను చేసుకుంటాను, నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను అని అనుకుంటారు తప్ప వారు అధికారులుగా ఉండడం కోసమే ఇష్టపడరు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మనము రాజులైన యాజకులముగా ఉండడం కోసం ఎన్నుకున్నాడు, నేను కాదనట్లేదు. అయితే దేవుడు మొట్టమొదటిగా మాదిరిగా ఉండడం కోసము మనల్ని ఎన్నుకున్నాడు. స్వస్థత ఎక్కడ ఉన్నదంటే క్రీస్తులోనే ఉన్నది. ఆయన నామమున మనం ఎప్పుడు ప్రార్థన చేయడము ప్రారంభిస్తామో అక్కడ స్వస్థత కలుగుతుంది. అయితే ఇప్పుడు అందరూ నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అన్నారు కదయ్య గారు. ఇక్కడ ఒక చోట ఉంది, మరలా యాకోబు సువార్తలో కూడా మీలో ఒక పెద్ద అయిన వాడు వెళ్ళి వారి కోసం, ఆ రోగి అయిన ఎడల వారి కోసం నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు కదా. నేను ప్రార్థన చేసేస్తామని అనుకుంటున్నారు. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేయడం మంచిదే. మీ ఇంట్లో పిల్లలు చేసిన దేవుడు స్వస్థపరుస్తాడు. అక్కడ కావాల్సింది నూనె కాదు, విశ్వాసము కావాలి. నూనె రాసినప్పుడు దేవుడే స్వస్థపరుస్తాడని మీకేం కావాలి? అక్కడ విశ్వాసం కావాలి. అంతేగాని అక్కడెక్కడో నూనె అభిషేకాలు ఇచ్చేస్తున్నారు, ఫలానా చోటన ఇంకేదో ఇస్తున్నారు అని మీరు పరిగెత్తారనుకోండి, మీ డబ్బులు వృధా. ఇంకోటి ఏంటంటే మీరు మోసపోతారు. ఎవరు మోసపోతారు? అజ్ఞానం కలిగిన వారు మోసపోతారు, జ్ఞానము లేని వారు మోసపోతారు. మీరు జ్ఞానం లేదా? మీన్ హల్లెలూయా. నేను నమ్ముతున్నాను మన సంఘం అంతా జ్ఞానం కలిగిన వారే. మీన్ హల్లెలూయా. మీరు ఎక్కడ ఎవరు చెప్పినా సరే మీరు నమ్మమాకండి. మీరు మా మందిరంలోకి వస్తే, మేము ఇక్కడ కొబ్బరి నూనె డబ్బా ఉంటుందమ్మా, అక్కడి నుంచి ఆ మందిరంకి వెళ్ళి మేము అంత రేటు పెట్టి 10 డబ్బాలు కొనుక్కొచ్చాం, ఒక డబ్బా మీకు ఇస్తామంటే ఏం పర్వాలేదు, మా దగ్గర కూడా ఒకటి ఉంది, మేమే ప్రార్థన చేసుకుని రాసుకున్నాం, మాకు దేవుడే స్వస్థపరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ విశ్వాసం మీకు రావాలి. స్వస్థపరిచేది దేవుడై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకని ప్రియ సంగమా, మీరు అలాంటి విశ్వాసంలోకి వెళ్ళాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఆ ఒలీవ చెట్టు ఏమంటుందంటే, నేను అటు ఇటు ఊగులాడను. అటు ఇటు అంటే ఇందిట్లో లొడబంతి, ఇందిట్లో లొడబంతి అన్నట్టు ఉండకూడదు. మనం కొంత సమయము అక్కడ, కొంత సమయము ఇక్కడ, కొంత సమయము లోకములో, కొంత సమయము క్రీస్తులో, కొంత సమయమేమో అక్కడ, కొంత ఇట్లా ఉండకూడదు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చని స్థితిలో నీవు ఉన్నావా? అలాంటి సాక్ష్యం మనం పొందకూడదు. నువ్వు చల్లగా ఉన్నావా? చల్లారిపోయిన జీవితంలో అట్లాగే ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావా? నువ్వు మరలా చల్లారిపోమాకు. నువ్వు మరలా క్రీస్తులో మరలా నేనేదో మరలా నూతన సృష్టిని అవ్వాలనుకో, నీ కోరుకోకు. నిన్ను వెచ్చగానే ఉండు. నేను దేవుడు నిరంతరము నూతన సృష్టిగా నేను చూస్తూనే ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక, దేవుడి నామానికి స్తుతి కలుగును గాక.
అటు ఇటు ఇటు అటు ఊగిలాడుతూ ఉన్నాం అనుకోండి, వారిలో ఏముండదు చెప్పనా? పరిపూర్ణత రాదు. పరిపూర్ణత వస్తుందా? ఉదాహరణకి మనము నర్సరీ దగ్గరికి వెళ్ళి ఒక చెట్టును కొన్నాం. ఆ చెట్టును తీసుకుని వచ్చి మన స్థలములో గుంట తవ్వి దానికి ఎరువు వేసి మంచి సారవంతమైన మట్టి వేసి దానికి నీళ్లు పెడతాం. అంతేనా? పెట్టినప్పుడు అదేమవుతుంది? ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో మెల్లంగా చిగురేస్తుంది. చిగురిస్తున్నప్పుడు కొంతకాలం పెరిగిన తర్వాత దాన్ని మరలా వేరే చోట, ఇక్కడ ఏదో మనకి అడ్డుగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఇక్కడ నీడ మనం కట్టుకోవాలి అనుకుని తీసి మరలా వేరే చోటన దాన్ని నాటామనుకోండి, అప్పుడేమవుతుంది? 5 నెలలు చూడాలి, ఇంకొక 5-6 నెలలు చూడాలి మరలా చిగురించడం కోసం. అక్కడ కూడా అడ్డు వచ్చిందని అక్కడి నుంచి తీసుకుని వేరే చోటన పెట్టామనుకోండి, మరలా అక్కడ ఒక 5-6 నెలలు పడుతుంది. అక్కడి నుంచి తీసి వేరే చోటన పెట్టామనుకోండి, అది తర్వాత బ్రతుకుతుందో చదువుతుందో తెలియదు, కానీ ఒకవేళ బ్రతికినా సరే ఎదుగుతుందా? అదే మొదటి చోటనే ఉండుంటే ఈ పాటికి ఏమయ్యేది? అది దాని పాదు ఏమయ్యేది? బలంగా తయారయ్యేది. అది బలంగా దాని మొదలు బలంగా తయారైన తర్వాత ఏమవుతుంది? పైకి ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న రమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చెట్టును చూసా. వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఇట్లా ఇట్లా అంటే, అయ్యా ఈ చెట్టు ఇట్లా ఎదుగుతోంది, ఆ చెట్టుని నేను ఎప్పుడు కత్తిరిస్తున్నప్పుడు ఏమవుతుంది? కింద మొదలు లావవుతుంది. హల్లెలూయా. దాన్ని తీయకూడదు. పెరిగిన తర్వాత దాంట్లో వచ్చిన ఎక్స్ట్రా చిల్లలన్నీ కత్తిరించాలి. కత్తిరించినప్పుడు ఏమవుతుంది? అది కింద బలంగా తయారవుతుంది. హల్లెలూయా. దేవుని సంగమా, మన క్రైస్తవ జీవితం కూడా అప్పుడు కొంత ప్రార్థన, కొంత సమయము వాక్యము, కొంత సమయము, అలాగే ఇంకా మంచి క్రియలు కొంత సమయము, అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలి చెప్పాలి? ఎట్లా ఉండాలి? శాశ్వతముగా ఉండాలి, పరిపూర్ణముగా ఉండాలి. అప్పుడేమవుతుంది? మనము పరిపూర్ణతలోకి ఎదుగుతాము, పరిపూర్ణమైన క్రైస్తవుడని ఎంచబడతాము, ఇంకా ఆధ్యాత్మికమైన జీవితములో ఉన్న వ్యక్తి అని సాక్ష్యము పొందుకుంటాము. అప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు మనలో కొన్ని చిల్లలు వస్తా ఉండి కత్తిరించాలి. ఏంటి? అసూయ, గర్వము, ఇంకేంటి? ద్వేషము, ఇంకా కోపము, అసూయ, ఇంకా మనలోకి వచ్చే సాతానుకు సంబంధించిన చర్యలన్నీ మనుషులం కదా, కొంత పెరిగిన తర్వాత అతిశయము, ఇలాంటివన్నీ నేను క్రీస్తులో బాగా ఉంటున్నాను, నేను పరిపూర్ణంగా ఉన్నాను, ప్రార్థన చేస్తాను, అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు అవన్నీ మనం ఏం చేయాలి? కత్తిరించాలి. ఇవన్నీ కత్తిరించినప్పుడు ఏమవుతుంది? ఇంకా క్రీస్తులో పాతుకుపోతాము, ఇంకా బలంగా తయారవుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము అటు ఇటు ఊగేవారముగా ఉండకూడదు. మనం ఎందుకోసం పిలవబడ్డామో అదే చేయాలి. ఇక్కడ ఒలీవ చెట్టు, నేను దేనికోసము పిలవబడ్డానో, దేవుడు నన్ను ఎందుకోసము తయారు చేశాడో దాన్నే నేను చేస్తాను తప్ప వేరేది నేను చేయను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంగమా, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో, ఏ స్థితిలో మిమ్మల్ని పిలిచాడో, ఏ స్థితిలో మిమ్మల్ని బలపరుస్తున్నాడో, దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో మీరు ఆయనకి లోబడిపోండి. ఆయనకి మీరు లోబడిపోండి. లోబడిపోయినప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయన దగ్గర అనేకమైన పాత్రలు ఉన్నాయి. ఏ సమయానికి ఏ పాత్ర వాడుకోవాలో ఆ పాత్రనే వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన వాడుకోలేని పాత్రగా ఉన్నావనుకోండి, ఏ ఉపయోగం లేదు. బంగారం పాత్ర ఉంది, అది బంగారం అయినా సరే తీసుకొచ్చి మనం ఎడపడ వాడగలమా? అమ్మో, బంగారం అంతా దాస్తాం, అంతేనా కాదా? కానీ ఏవి ఎలా ఉన్నా సరే దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి,
ఏది మంచిదో నీవు గ్రహించాలి. ఏది మంచిదో మనము గ్రహించే వారముగా ఉండాలి. తర్వాత యోతాము ఈ విధంగా అంటూ ఉన్నాడు. 10వ వచనం చదవండి ఇంకొకరు. 10వ వచనం, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 10వ వచనం తీసిన వారు చదవండి ఎవరు. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ముని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు మా మధ్యమును నా మంచి ఫలమును నేనియ్యక, నేను నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనియ్యక మానుదనని వాటితో అనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెట్లన్నీ వచ్చి ఒలీవా చెట్టు అడిగితే అయ్యో నేను రానయ్యా, నేను మీ మధ్యన ఉన్నయ్యా అంది. ఇక్కడ ఎవరి దగ్గరికి వచ్చింది? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చింది. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి నీవు మమ్మల్ని ఏలు అని అంటుంది. అప్పుడు ఏమంటుంది? అప్పుడు అంజూరపు చెట్లు మీద రాజునయుండి ఇటు అటు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను నీయక మానుదనని వాటితో అనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఈ లోక ఆలోచనలు సాతాను నీ జీవితంలోకి అనేకమైన తీసుకువస్తూ ఉంటాడు. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, అదెందుకు, ఇది చెయ్యి అని చెప్తాడు. యేసు ప్రభువునే శోధించిందండి. నువ్వు ఈ రొట్టెని తీసుకుని ఏం చేయమన్నాడు? ఈ రాయిని తీసుకుని రొట్టెని చేసుకుని తినమన్నాడు. అన్నాడా లేదా? ఇంకేమన్నాడు? పైనుంచి నీవు దూకు అన్నాడు. నువ్వు నాకు నమస్కరిస్తే ఏమన్నాడు? ఈ లోకాలన్నీ నీకు ఇస్తానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సాతాను పద్ధతే అది. ఏం చేస్తా? నీకు అది తీసుకో, ఇది తీసుకో, నువ్వు ఇది చెయ్యని మనల్ని అటు ఇటు ప్రలోభాలకి దారి తీస్తూ ఉంటాడు సాతాను. ఆమేన్. హల్లెలూయా. అనుకుంటూ ఉంటాం, ఈ వ్యవసాయం చేస్తే మనం ఈ వ్యాపారం చేసేమే, ఈ వ్యాపారము చేస్తే నాకు కలిసి రావట్లేదు, వ్యవసాయం చేస్తే బాగుంటుందేమో, ఈ చేయకుండా అది చేస్తే బాగుంటుందేమో, అది లేకుండా ఎన్ని కాదు కానీ అది చేస్తే ఇంకా డబ్బు వస్తుందేమో, ఇట్లా కాదు కానీ మనము 1,00,000 రూపాయలు తీసుకుని అంత డబ్బులు వడ్డీకి ఇచ్చేస్తే ఒక డబ్బే మన జేబులో పడిపోతేనే అని ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆలోచనలు ఏమి కరెక్ట్ కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని కరెక్ట్ కాదు? అది దేవునికి ఉపయోగమైనదో కాదో, అది దేవుని చిత్తమో కాదో ముందు మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం లేకుండా మన ఇష్టారాజ్యంగా మనకు నచ్చినట్లు చేస్తే అది ఫలించదు, ఎక్కడ ఫలించదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఫలించాలి అంటే నువ్వేం చేయాలి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ అంజూరపు చెట్టు ఏముంటుంది? నా మాధుర్యాన్ని నా మంచి ఫలములను నేను ఇయ్యక అటు ఇటు ఊగడానికి మీ మీద రాజునై ఉండడానికి నేను వస్తానా? ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనము కూడా మంచి మార్గములో వెళుతున్నప్పుడు, క్రమమైన మార్గములో వెళుతున్నప్పుడు సాతాను మనకి అనేకమైన ఆలోచనలు పెడుతుంది, ప్రలోభాలు పెడుతుంది. ఇది కాదు, ఇది చేస్తే బాగుంటుందేమో, అది కాదు, ఇది చేస్తే బాగుంటుందేమో, ఒకరోజు మందిరమే కదా ఆగిపోతే పర్వాలేదులే, లేకపోతే ఒకరోజే కదా ఇది ఇట్లా చేస్తే పర్వాలేదులే అని మనల్ని సాతాను ప్రలోభాలకు పెడుతుంది. అప్పుడు నీవు ఎలా చెప్పాలి? ఈ అంజూరపు చెట్టు వల్లే చెప్పాలి. దేవుని దగ్గర నాకు ఉన్న ఆ సంతోషాన్ని నేను విడిచిపెడతానా? ఆ మాధుర్యమైన ఆ దేవునితో నేను గడుపుతున్న ఆ సంఘటనలు నేను మర్చిపోతానా? దేవుని దగ్గర నేను ఫలిస్తున్న ఆత్మఫలాలు నేను ఫలించక ఈ లోకములో నేను ఫలిస్తానా అని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుతో గడపడము నిరంతరము మాధుర్యము, ఆయనతో గడపడము ఎంతైనా సంతోషము. ఆయనతో దావీదు అంటూ ఉన్నాడు కదా, ప్రభువుని నేను ఒక వరం అడుగుతాను. ఈ కీర్తన 27వ కీర్తన 4వ వచనం ఒకసారి చదవండి. 27వ కీర్తన 4వ వచనం.
యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. దేవుడు వరమడిగితే నేను నీ సన్నిధిలోనే ఉంటాను ప్రభువా అని కోరుకుంటాను అంటున్నాడు దావీదు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మంచి ఫలములు, మంచిగా జీవించే జీవితం కావాలి. ఈ అంజూరపు చెట్టు పరిస్థితి ఏంటి? 15 అడుగులు మాత్రమే పెరుగుతుంది, గుబురుగా పెరుగుతుంది, మంచి ఫలాలను ఇస్తుంది, అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మరలా ఎవరికన్నా గాయాలైన అనుకోండి, ఆ కాలంలో అది తీసుకుని దాని మీద ఎక్కడ గాయమైందో దాని మీద ఆ ఒలివ నూనె పోసి ఈ ఆకునే పెట్టేవారు. హల్లెలూయా. అలాంటి గొప్ప లక్షణాలు అన్ని దానిలో ఉన్నాయి. దేవుని ప్రియులారా, మీకు ఎన్ని శోధనలు వచ్చినా, దేవుని మందిరానికి అడ్డుపడుతూ ఉన్నా సరే మీరు ఇదే మాట అనుకోండి. దావీదు అంటున్నాడు కదా, నేను దేవుడు వరం ఇస్తే నేను యెహోవా మందిరంలోనే ఉంటానని అడుగుతాను అంటున్నాడు కదా. అట్టి విధముగా మీరు ఒక నిర్ణయానికి రావాలి. దేవుడు మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే ఫలించడానికి, మంచిగా ఫలించడానికి మిమ్మల్ని పిలిచాడు. మీరేదో లోకానుసారంగా జీవించడం కాదు, ఫలించి విస్తరించడం కోసము దేవుడు మిమ్మల్ని పిలిచాడు. లోకానుసారముగా లోకరీత్యా ఉండడానికి ప్రభు మనల్ని పిలువలేదు. మనము గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనము లోకానుసారంగా, ఒకసారి అన్నమా, దేవుడు నన్ను లోకానుసారముగా ఉండడానికి పిలవలేదు. దేవుడు నన్ను లోకానుసారముగా ఉండడానికి పిలవలేదు, మాధుర్యముగా ఉండడానికి పిలిచాడు. మాధుర్యముగా ఉండడానికి పిలిచాడు. మాధుర్యముగా ఉండడానికి పిలిచాడు. ఎవరికి మాధుర్యం? సంఘానికి మాధుర్యంగా ఉండడం కోసం, సమాజమునకు మాధుర్యముగా ఉండడం కోసము, కుటుంబానికి మాధుర్యముగా ఉండడం కోసము, అలాగే రక్త సంబంధుల మధ్యన మాధుర్యముగా ఉండడం కోసం దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యతని విడిచిపెట్టి సాతాను నీ జీవితంలో అనేకమైన ప్రేరేపణలు ఇస్తే అటు పోతామా? మనం పోకూడదు. ఆమేన్. హల్లెలూయా. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను. తేజోవాసులైన పరిశుద్ధులతో ఉండుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే ఆయన సింహాసనం ఎదుట మనం ఉండడం కోసం, పరిశుద్ధుల గుంపులో మనం ఉండడం కోసము ప్రభు మనల్ని పిలిచాడు. మనం దాన్ని గుర్తెరగాలి. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా 12వ వచనం చదువుదాం. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లి దేవునిని
మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇక మాని చెట్ల మీద రాజునయుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ద్రాక్షావల్లి దేనికి సాదృశ్యంగా ఉంది? మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? మన ఆహారమునకు, అలాగే తైలమునకు, అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. అలాగే అంజూరపు చెట్టు స్వస్థతకి సాదృశ్యముగా, క్రీస్తుకి స్వస్థతకి సాదృశ్యంగా ఉంది. ఈ ద్రాక్షావల్లి దేనికి సాదృశ్యంగా ఉన్నది? క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నది. దేవుడు అంటున్నాడు కదా, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. ఆమేన్. హల్లెలూయా. ఇవి ద్రాక్షావల్లి దేనికి సాదృశ్యంగా ఉంది? దేవునికి సాదృశ్యంగా ఉంది. ఈ దేవునిని మానవులను సంతోషపెట్టుక మాని నేను ఇటు అటు తిరుగుతాకి వస్తానా అంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, సంతోషం అనే ఫలము మన జీవితంలో ఉండాలి. సంతోషం అనే ఫలం మనలో ఎప్పుడు ఉంటుంది? సరే, దేని నిమిత్తమే సంతోషపడాలి? మనుషులు ఎలా సంతోషపడుతూ ఉంటారంటే, వీరు యువతల వారి కన్నా మనకన్నా అజ్ఞానంగా ఉన్నప్పుడు పలానా పని చేశారు, పలానా విధంగా ఉన్నారని చెప్పుకుని సంతోషపడతారు. వారికి వచ్చిన ఆస్తిని బట్టి సంతోషపడతారు. వారికి ఉన్న మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని బట్టి సంతోషపడతారు. కానీ క్రీస్తు యొక్క సంతోషము, అలాగే ఆత్మీయులైన మన సంతోషము దేనిలో ఉందో తెలుసా? ఇతరులకు సహాయం చేయడంలో మనము సంతోషపడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ సహోదరుడు నిన్ను 2 మైళ్ళు దూరం రమ్మంటే, 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు దూరం వెళ్ళినప్పుడు నువ్వు సంతోషపడాలి. నీ సహోదరుడు కోసము నువ్వు నీ ప్రాణం పెట్టినంత నువ్వు ప్రేమిస్తావు చూడు, అప్పుడు నీవు సంతోషపడాలి. నీవు ఇతరులకు మేలు చేసే దానిలో నీవు సంతోషపడాలి. అది నిజమైన సంతోషం. యథార్థంగా ప్రియులారా, మీకున్న దాంట్లో ఏదైనా సరే వారి కష్టంలో మీరు సహాయం చేసి మీరు చూడండి. మీ అవసరతను కూడా విడిచిపెట్టి ఇతరుల అవసరతలని ఇతరులకు సహాయం చేసి మీరు చూడండి. దాంట్లో మీకు ఎంత సంతోషం ఉంటుందో మీకు తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకని ప్రియులారా, మనము సంతోషం ఇతరులకు సహాయం చేసేవారు ఉండాలి. క్రీస్తు కూడా అదే విధంగా చేశాడు. ఇతరులు ఎవరు నశించుకోకూడదని ఆయనే తండ్రి దగ్గర నుంచి వచ్చి భూమి మీద మనందరి కోసము మరణించాడు. ఇతరుల రక్షణలో ప్రభు సంతోషాన్ని కోరుకున్నాడు. ఆ సంతోషము కోసము కలువరి సిలువలో మనందరి కోసము యాగం అవడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఆమేన్. హల్లెలూయా. ఏ సంతోషం కోసం? మనందరము క్రీస్తుతో ఉంటే ఆ చూసే సంతోషం కోసం. అందుకని ప్రియులారా, ఇతరులకు మనము ఎప్పుడు సహాయం చేద్దాం. అంతేగాని మనము అటు ఇటు ఈ లోక అధికారముల కోసము, లోక అవసరతల కోసము, లోకములో గొప్పవారంగా ఉండడం కోసం మీరు ఎప్పుడు ప్రయాసపడవద్దు. ఎందుకంటే లోకములో గొప్పవారుగా ఉండాలని మనలోకి ఎప్పుడు ఆలోచన వస్తుందో అప్పుడే మీరు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, మీలో అతిశయం వచ్చిందని మీరు గ్రహించాలి. అతిశయం వస్తే ఏమవుతుందో తెలుసా? అతిశయం వస్తే ఏమవుతుంది? గర్వం వస్తుంది. గర్వం వస్తే ఏమొస్తుంది? ఇంకా ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, వీరు నాకు లోబడాలనే తత్వం వస్తుంది. తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? క్రోధం వస్తుంది. క్రోధం అంటే ఇక ఇంకేదైనా చేయడానికి వారు వెనుతీరు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మనం ఈ క్రోధం దాకా ఉండాలంటే, ఎలకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం అతిశయించిన వారముగా ఉండాలి. ఇదే నిమిత్తం అతిశయించవద్దు. దేవుడు నీకు మంచి ఆస్తినిచ్చాడా, దాన్ని బట్టి నువ్వు అతిశయించవద్దు. ప్రభువుని
స్తుతించాలి. దాన్ని బట్టి నువ్వు ప్రభువులో సంతోషించాలి. నీకేమన్నా మంచి స్థితిగతులు ఇచ్చాడో దాన్ని బట్టి కూడా ప్రభువులోనే సంతోషించాలి. కానీ వీరు నా దేవుడు నా దగ్గర ఇది ఉంది, వారికి అది లేదని దాన్ని బట్టి అతిశయించామంటే అది మన పతనానికి ప్రారంభమని మనం గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి వరకు ఈ 3 చెట్లు ఏమన్నాయి? ఒక చెట్టు ఏమో నేను రాలేనయ్యా అటు ఇటు పోవడానికి అంది. ఏం చెట్టు అది? ఒలీవ చెట్టు. రెండో చెట్టు ఏముంది? నా తైలమును, నా మనుషుల్ని, దేవుడు మనుషుల్ని అభిషేకించే తైలాన్ని ఇవ్వక నేను రాలేనయ్యా అంది. అంజూరపు చెట్టు ఏమంది? నా మాధుర్యమును, నా మంచి ఫలమును ఇవ్వక నేను అటు ఇటు పోవడానికి నేను రాలేను అంది. అలాగే తర్వాత ద్రాక్ష చెట్టు మనుషులను దేవుణ్ణి సంతోషపెట్టే నా ద్రాక్ష రసం ఇవ్వక నేను మానుతున్నా, అటు ఇటు పోవడానికి నేను తిరగడానికి రాను అంది. ఇప్పుడు ఈ చెట్లన్నీ వెళ్ళి మమ్ముల్ని ఏలు అని చెప్పి ఎక్కడికి వెళ్ళి? ముళ్ళపొద దగ్గరికి వెళ్ళి. చదవండి ఒకసారి, అది 15వ వచనం. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మంచిది? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాను, ఏది మంచిది? క్రీస్తులో ఫలించటం మంచిదా, లోకములో ఫలించటం మంచిదా? ఇప్పుడు వరకు మనము అటు ఇటు తిరిగేమేమో. ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి మేలు జరుగుతుంది అని అక్కడికి వెళ్ళి ఉంటామేమో, ఇక్కడ మేలు జరుగుతుందని ఇక్కడికి వెళ్ళి ఉంటామేమో, ఇంకెక్కడికో వెళితే ఇంకక్కడ మేలు జరుగుతుందని అటు ఇటు తిరిగి ఉంటామేమో. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎక్కడా మేలు జరగలేదని ఇంకెక్కడికో వెళ్ళి ఉంటాం. అక్కడ అందరూ అంటున్నారు కదా, మీరు మీ మీద నేను ఏలాలి అంటే నాలో నుంచి వచ్చే అగ్నిని, దేవదారు లెబానోను వృక్షములను నేనేం చేస్తానంటున్నాడు? కాల్చి వేస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సాతానుకి మనం లోబడిపోకూడదు. సాతానుకి మనము లోబడేమంటే ఏమవుతుంది? మనల్ని అంచెలంచెలుగా తినివేస్తాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈరోజు నేను చూస్తున్నది చిన్న చిన్న విషయమే కదా, తప్పు కాదులే అనిపించవచ్చు. అయ్యో, లేకపోతే నేను ఈ విషయంలో పడిపోయాను కదా, అది పెద్ద తప్పు కాదులే అని అనిపించవచ్చు. అయ్యో, నేను ఈ చిన్న విషయంలోనే కదా, అది తప్పు కాదులే అనిపించవచ్చు. సాతాను ప్రారంభంలో చిన్నగానే ఉంటుంది. తర్వాత ఆ పర్యవసానం మన మీదకు వచ్చినప్పుడు అప్పుడు ఆ బాధ, ఆ పెయిన్ అప్పుడు తెలుస్తుంది. దావీదు ఉన్నాడు. దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు అది పెద్ద పాపముగా తను భావించలేదు. ఆ తప్పుని కప్పుకోవడానికి ఆ బెత్షెబ భర్త ఉరియాని చంపినప్పుడు కూడా, నమ్మక ద్రోహం చేసినప్పుడు కూడా అతనికి తప్పుగా పాపంగా అనుభవించలేదు. ఆ తప్పు వేరే వారి నోట నుంచి వచ్చినప్పుడు ఆ బాధ, ఆ పెయిన్ అప్పుడు తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ మనం పడిపోతున్నామో మనం గుర్తుంచుకోండి. ఎక్కడ మనం దేవునికి దూరం అయిపోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అది మన మీదకు వచ్చినప్పుడే ఆ పెయిన్ తెలుస్తుంది. తెలిసినప్పుడు మనుషులు కూడా సహాయం చేయలేరు, దేవుడు కూడా సహాయం చేయలేడేమో అన్న స్థితికి వస్తుంది. అందుకని దేవుని సంగమా, ఎక్కడ పొరపాటు జరుగుతుందో దాన్ని గుర్తించి మీరు ముందే మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఏది మంచిది, ఏది సరైనది అని మీరు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. దేవుడు మీకు రాజు అయి ఉండడం మంచిదా, లేక ఈ లోకానుసారమైన వారు లోకారమైన జీవితం మీకు మంచిదా? గుర్తెరగ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. 2వ రాజులు 14వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం.
ఇశ్రాయేలీల రాజైన యెహోయాషుకు యోధా రాజైన చదవాలి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. అలా కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త అధ్యాయము మొదటి వచనం. నా తండ్రి వ్యవసాయకుడు. ఆమేన్. హల్లెలూయా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేసి ఏం చేస్తాడు? పారవేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ప్రియ సంగమా, మీరు క్రీస్తులో ఫలించేవారుగా ఉండాలి. ఏది మంచిదో గ్రహించేవారుగా ఉండాలి. ఈ లోకములో ఏది మంచిదో ఏది చెడుగా ఉన్నదో మనం గ్రహించేవారముగా ఉండాలి. మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చదవండి. నా మాటలు నేను ముగిస్తాను. మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి సాంగత్యము? క్రీస్తుకు బెలియేలుతో లేక సాతానుకు ఏమి సంబంధము? ఆమేన్. అవిశ్వాసతో విశ్వాసకి ఏ పోలిక ఎక్కడ? ఆమేన్. హల్లెలూయా. ఈ ఎన్నిటిలో ఏది మంచిది, ఏది మంచిది గుర్తించాల్సింది. ఆమేన్. సరి దినవృత్తాంతం క్షమించిన ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వచనం. 15వ వచనం చదవండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 17వ వచనం చదవండి. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఎడవబడిన వాడవై అన్ని దేవతలకు నమస్కరించి పూజించిన యెడల మీరు నిశ్చయముగా నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏది విశ్వాసతో అవిశ్వాసకు పాలెక్కడ, క్రీస్తుతో బెలియాలకి పాలెక్కడ, అన్నీ నీ ముందే ఉంచాడు. ఏది మంచిదో నిర్ణయించుకోవాల్సింది నీవే. జీవమును మరణమును శాపమును ఆశీర్వాదమును నీ ఎదుట ఉంచి ఉన్నాడు. నీవు దేనిలో ప్రవేశిస్తావు? నీవు మరణాన్ని ఎన్నుకుంటావా, జీవమును ఎన్నుకుంటావా, శాపమును ఎన్నుకుంటావా, ఆశీర్వాదమును ఎన్నుకుంటావా? రెండు దేవుడు నీ ఎదుట ఉంచి ఉన్నాడు. ఏది మంచిదో గ్రహించుకోవాల్సింది నీవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు నిర్ణయించరు మీరు పరలోక రాజ్యానికి వెళతారా నరకానికి వెళతారా. పాస్టర్ గారు నిర్ణయించరు. అలాగే
మనల్ని ఇంకెవరో వీరు మంచోళ్ళు అంటే మంచి వాళ్ళు నిర్ణయించరు. మన తాతలు భక్తి చేస్తే, లేకపోతే మన తల్లిదండ్రులు భక్తి చేస్తే వారిని బట్టి మనము పరలోక రాజ్యానికి వెళ్ళాం. మన భక్తిని బట్టి మనం పరలోక రాజ్యానికి వెళతాం. మన నీతి మనకే ఉపయోగకరంగా ఉంటుంది. మన నీతి మన పిల్లల మీదకి రాదు. మన పితరుల నీతి మన మీదకి రాదు. మన పితరుల నీతి మన మీదకి రాదు. మన నీతి మన పితరుల మీదకి వెళ్ళదు. ఆమేన్, హల్లెలూయా. ఏది మంచిదో నిర్ణయించుకుని గ్రహించాల్సిన వారమై మనమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏది మంచిదో గ్రహించుకోలేని ప్రజలు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? మొండ్ల చెట్ల దగ్గరికి వెళ్ళారు. మొండ్ల చెట్లకి వెళ్ళినప్పుడు ఏమంటుందో, నాలో ఉన్న అగ్నిని, లెబానోనును, దేవదారు వృక్షములను నేను కాల్చి వేస్తానన్నారు. ఈ మాట చెప్పి ఈ యోతాము వారందరినీ శపించాడు. శపించంగానే కొన్నాళ్ళు 3 సంవత్సరాలు ఈ అబీమెలెకు బాగానే ఏలాడు. ఈ అబీమెలెకు బాగానే ఏలిన తర్వాత దేవుడు దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చి ఈ షేకెము యాజకులు, అలాగే యజమానులు, అలాగే ఈ అబీమెలెకుల మధ్యన ఏమైంది? ఒక గొడవ పెట్టి, ఆ దురాత్మ వచ్చి గొడవ పెట్టగా వీరిద్దరూ యుద్ధం చేసుకున్నారు. యుద్ధం చేయగానే ఈ అబీమెలెకు వచ్చి వారిని చంపారు, అబీమెలెకుని వీళ్ళు చంపారు. అక్కడ ఏమన్నా మిగిలిందా? ఆమేన్, హల్లెలూయా. ఏది మంచిదో మనము సరిగ్గా నిర్ణయించుకోలేకపోతే, చదువుకున్నాం కిందక, మరణము మన మీదకు వచ్చి పడుతుంది, శాపము మన మీద వచ్చి పడుతుంది. కాబట్టి ఈనాడు జీవం మరణం నీ చేతిలో ఉన్నవి. ఏది కావాలో నిర్ణయించుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘము జ్ఞానము కలిగిన సంఘము, క్రీస్తులో ఆత్మీయంగా ఎదుగుతున్న సంఘము, ఇంకా బలము కలిగి దేవునిలో ఎదిగి అనేకమైన గొప్ప కార్యాలు, ఆశీర్వాద కార్యాలు మన సంఘము చూచునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యొక్క మార్గములో, మంచి మార్గములో ఎదుగుతూ ఆత్మీయమైన వరాలు, ఆత్మీయమైన ఫలాలు పొందునుగాక. ఇటు కృప దేవాది దేవుడు మన సంఘానికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం.